హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రీవియస్ వీడియోలో బేబీ లింక్ ఎందుకు కొనాలి, దానివల్ల యూజ్ ఏంటి, రివార్డ్స్ ఎలా వస్తాయి అనేది మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే అసలు బేబీ లింక్ అనేది ఎలాగ యాడ్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే కింద మనకు వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇది హోమ్ పేజ్ అండి. మనం వ్యాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా హోమ్ పేజ్ ఉంటుందండి. ఇది హోమ్ పేజ్. ఇప్పుడు హోమ్ పేజ్లో ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదండి, కింద వ్యాలెట్ అని ఆ ఆప్షన్లోకి వెళ్ళండి. బిఎన్బి మనం నెట్వర్క్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నెట్వర్క్ ఆప్షన్ ఉంది కదండి పైన, ఇక్కడ ఇలా 4 చుక్కలు ఉన్నాయి కదండి, ఇది నెట్వర్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే బటను. సో ఇది నెట్వర్క్ ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెట్వర్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి చాలా నెట్వర్క్స్ వస్తాయి. సో మనకు కావాల్సింది బిఎన్బి కాబట్టి ఈ బిఎన్బి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మన బిఎన్బి చైన్ మీద మనకు ఓపెన్ అవుతుంది. బిఎన్బి అడ్రస్ అనేది వస్తుంది కాబట్టి బిఎన్బి మనం ముందు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇలా టిక్ వస్తుంది. ఇప్పుడు బిఎన్బి మీద మనకి వ్యాలెట్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు బిఎన్బి మీద వ్యాలెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే బిఎన్బి, యూఎస్డిటీ కూడా బిఎన్బి చైన్ మీద ఇప్పుడు ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు కాంటాక్ట్ అడ్రస్ యాడ్ చేయాలి. ఈ బిఎన్బిలోకి వచ్చిన తర్వాత మనం కాంటాక్ట్ అడ్రస్ యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేయాలనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది, డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. సో అది మీరు కాపీ చేసుకొని ఈ వీడియోలో కూడా కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ అడ్రస్ అనేది పెడతాను. సో ఇది మీరు కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ అనే బటన్ ఉంది కదండి, ఈ ప్లస్ బటన్ నొక్కండి. ప్లస్ బటన్ నొక్కిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ సెర్చ్ బార్ అని ఉంది కదా, ఈ ఎంటర్ ద టోకెన్ నేమ్ సెర్చ్ అని పేస్ట్ చేయాలన్నమాట. ఇది ఆ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు బేబీ లింక్ అనేది డిస్ప్లే అవుతుంది. యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకుంటే యాడ్ అయింది. యాడ్ అని అక్కడ చూపిస్తుంది. మీకు హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత అదే వ్యాలిడ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇదిగోండి బేబీ లింక్ అనేది డిస్ప్లే అయింది కదా. స్వాప్ చేసి మనం బై చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా మనం బై చేయాలనేది నేను బిఎన్బిలో ఫండ్ లోడ్ చేసిన స్వాప్ చేసి చూపిస్తాను. దీనికి మనం చేయవలసింది బిట్గెట్ ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. దాని నుంచి ఎలా చేయాలనేది చూపిస్తాను. బిట్గెట్ ఎక్స్చేంజ్ నుంచి మనం ఏ విధంగా బేబీ లింక్ కాయిన్స్ బై చేయాలనేది చూపించడం జరుగుతుంది. దానికి బిట్గెట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసుకొని మనం P2P నుంచి మనీని యాడ్ చేసి దాని నుంచి మనం బైనాన్స్ బై చేసి బైనాన్స్ టు బిట్గెట్ వ్యాలెట్కి మూవ్ చేసి అక్కడ స్వాప్ చేసి ఏ విధంగా కొనాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యాడ్ ఫండ్ ఉంది కదండి, ఈ యాడ్ ఫండ్ ఓపెన్ చేస్తారు. యాడ్ ఫండ్ ఎక్కడ ఉందో చూపిస్తున్నానండి. యాడ్ ఫండ్ ఈ మార్క్ చేస్తున్నాను కదా, ఇది యాడ్ ఫండ్ బటను. సో ఈ యాడ్ ఫండ్లోకి వెళ్ళి మీరు ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ P2P అనే ఆప్షన్ ఉంది, P2P అని. సో ఈ P2P మీరు చూస్ చేసుకొని దాని మీద ప్రెస్ చేసి అవైలబుల్ ఎంతకు అమ్ముతున్నారు అనేది ఇక్కడ లైన్గా మనకు చాలా మటుకు చూపిస్తారు. అందులో మీరు రేటింగ్ ఒకటి చూసుకోవాలి. యూపీఐ ఆప్షన్స్ అవి ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. సో మెయిన్గా ఎంతకు అమ్ముతున్నారు అనేది కూడా చూసుకోవాలి. సో అవి చూసుకొని మీరు చూస్ చేసుకొని మనం బై చేయొచ్చు. బై చేసిన తర్వాత ఏ విధంగా మనకి ఫండ్ మన యూఎస్డిటీలోకి యాడ్ అవుతుంది అనేది చూపిస్తాను. ఎందుకంటే డిపాజిట్ చేయడం జరిగింది. అరౌండ్ 1200 డిపాజిట్ చేస్తే 1000 రూపీస్ వరకు వచ్చింది, అంటే $11 వరకు వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏ విధంగా బేబీ లింక్ కాయిన్ బై చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే యూఎస్డిటీతో
మనం బైనాన్స్ అనేది బై చేయాలి. హోమ్ పేజ్లోకి వస్తారు. ఇది హోమ్ పేజ్. మీకు ఈ విధంగా మార్కెట్ మొత్తం ఫుల్ రెడ్లో ఉందండి. సో పైన సర్చ్లో బిఎన్బి వచ్చింది కదండి, ఫస్ట్లో ఉంది కదండి, ఇది బిఎన్బి. ఇది చూస్ చేసుకుంటారు. దీని మీకు వెళ్ళాక ట్రేడింగ్ కింద ట్రేడ్ బటన్ ఉంది కదండి, ఇక్కడ ట్రేడ్కి వెళ్తారు. ట్రేడ్ నొక్కిన తర్వాత బై ఆర్ సెల్. సో మనం బై చూస్ చేసుకొని మన దగ్గర ఆల్రెడీ అక్కడ యూఎస్డిటీ ఇప్పుడు పీర్ టు పీర్ నుంచి యూఎస్డిటీ మనం కొనుక్కున్నాం కదండి, దీనిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, ఆ యూఎస్డిటీ ఇక్కడ చూపిస్తుంది 11 యూఎస్డిటీ అవైలబుల్. సో ఈ 11 యూఎస్డిటీతో ఇప్పుడు బైనాన్స్ అనేది మనం బై చేస్తాం అన్నమాట. మార్కెట్ ప్లేస్ పెట్టుకుంటారు. సో ఇక్కడ టచ్ చేస్తే మీకు లిమిట్, మార్కెట్, స్టాప్ లాస్, టార్గెట్ ప్రైస్ ఇలా చాలా ఉంటాయి ఆప్షన్స్. సో మనకు కావాల్సిన మార్కెట్ ప్లేస్ కాబట్టి మార్కెట్ ప్లేస్ టచ్ చేసుకుంటాం. మార్కెట్ ప్లేస్ ఎందుకంటే స్పాట్లో మనకు బయ్యింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మన యూఎస్డిటీ అవైలబుల్ ఎన్ని ఉన్నాయి అనేది చివరి వరకు 100% కర్సర్ మూవ్ చేస్తే మనకు 11 యూఎస్డిటీ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో 11 యూఎస్డిటీతో మనం ఫస్ట్ బైనాన్స్ అనేది బై చేసుకోవాలి. సో సింపుల్ అండి. బై అని బటన్ నొక్కితే మనకు కన్ఫర్మ్ వస్తుంది, కన్ఫర్మ్ చేసేస్తారు. సో బైనాన్స్ అనేది బయ్యింగ్ అయి జరిగిపోయింది. ఇక్కడ అసెట్ ఉంది కదండి, ఆ అసెట్లోకి వెళ్తారు. ఈ బైనాన్స్ అనేది ఉంది కదా, ఇప్పుడు ఈ బైనాన్స్ని మనం బిట్గెట్ వ్యాలెట్కి మూవ్ చేయాలన్నమాట. ఈ బైనాన్స్లో ఉన్న ఈ మనీని మనం బిట్గెట్ వ్యాలెట్లోకి మూవ్ చేయాలి. అక్కడ ఎలా మూవ్ చేయాలంటే బిట్గెట్ వ్యాలెట్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి మనం విత్డ్రా అనేది మనం క్లిక్ చేసుకోవాలి. విత్డ్రా క్లిక్ చేసుకుంటే ఈ బిఎన్బి మీద ప్రెస్ చేయాలి. ఈ బిఎన్బి ప్రెస్ చేస్తే మనకి 2 వస్తాయి ఆప్షన్స్: ఆన్చైన్ విత్డ్రా, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్. మనకు కావాల్సింది ఆన్చైన్ విత్డ్రా. ఇంటర్నల్ అంటే ఇప్పుడు మన బైనాన్స్ నుంచి వేరే బైనాన్స్ కానీ, లేదంటే బిట్గెట్ నుంచి వేరే బిట్గెట్కి కానీ అలా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇంటర్నల్. సో ఆన్చైన్ విత్డ్రా ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ నుంచి వ్యాలెట్కి మూవ్ చేస్తున్నాం కాబట్టి ఆన్చైన్ విత్డ్రా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకోవాలి, ఆన్చైన్ విత్డ్రా. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఎక్కడ మూవ్ చేయాలి ఏంటి అనేది మనకు చూపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఫస్ట్ ఏంటి, విత్డ్రా అడ్రస్. సో ఎక్కడ మూవ్ చేయాలి విత్డ్రా అడ్రస్, బిఎన్బి చైన్ మీద ఉందో లేదని చూసుకోవాలి. బిఎన్బి చైన్ మీద ఉన్నాయా లేదంటే ఏంటని చూసుకోవాలి. మనకి బిఎన్బి చైన్ మీద కూడా 16 రూపాయలు ఛార్జ్ అవుతుంది. సో మినిమం విత్డ్రా 0.10 అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఈ అమౌంట్ మనం ఎక్కడికైతే మూవ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయాలి. సో మనం ఎక్కడికి మూవ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే బిట్గెట్ వ్యాలెట్లో బిఎన్బికి ఇక్కడ నుంచి దానికి ట్రాన్స్ఫర్ చేయాలి. అది వెబ్3 పోర్టల్. సో అక్కడ మూవ్ చేయాలి కాబట్టి ఆ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. బిట్గెట్ వ్యాలెట్ ఓపెన్ చేసుకుంటాం. బిట్గెట్ వ్యాలెట్లో వ్యాలెట్ మీద బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆల్రెడీ నేను బిఎన్బి యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ షో అవుతుంది బిఎన్బి బేబీ లింక్. అది ఏ విధంగా అనేది నేను వీడియో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది, ఒకసారి చూడండి. సో ఈ బిఎన్బిలోకి ఇప్పుడు మనం ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ బిఎన్బి అనేది మనం ప్రెస్ చేయండి. దీని మీద ప్రెస్ చేస్తే కింద రిసీవ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ రిసీవ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి బిఎన్బి అడ్రస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ బిఎన్బి అడ్రస్ కాపీ చేసుకోండి. ఈ బిఎన్బి అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ చేసుకొని బైనాన్స్ చైన్ విత్డ్రా అమౌంట్ ఆల్ పెడతాం. పంపించే ముందు అడ్రస్ 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. బిఎన్బి చైన్ మీద ఉందో లేదో చూసుకోవాలి. సో అమౌంట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు వీరు విత్డ్రా బటన్ మీద ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేస్తే మనకి కన్ఫర్మేషన్ అని అడుగుతుంది. సో కన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకున్న తర్వాత మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ ఒకటి, అథెంటికేటర్ ఒకటి,
ముందుగానే పెట్టుకుంటాం. సో ఇవి రెండు ఇస్తే అమౌంట్ అనేది అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో విత్డ్రా సబ్మిటెడ్. సో వ్యూ స్టేటస్ చూస్తాం. ఇప్పుడు ఈ అమౌంట్ అనేది అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సక్సెస్ అండి, మనం అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసాము. సో ఇక్కడ అమౌంట్ని మన బిట్గేట్ వ్యాలెట్కి సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఇప్పుడు బిట్గేట్ వ్యాలెట్ ఒకసారి చెక్ చేద్దాం. బిట్గేట్ వ్యాలెట్లోకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఈ బిఎన్బి నుంచి ఈ బేబీ లింక్ ఎలా కొనాలి అనేది స్వాప్ చేసి చూపిస్తాను. ఈ బిఎన్బి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బిఎన్బిలో మనకు ఫండ్ ఉంది కాబట్టి బిఎన్బి మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదండి పైన, ఇదిగోండి ట్రేడ్ అని ఉంది కదా, ఈ ట్రేడ్ అనే బటన్ నొక్కాలి. నొక్కిన తర్వాత మనకి ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి. సో ఈ 2 ఆప్షన్స్ పైన మనం బైనాన్స్లో లోడ్ చేసుకున్నాం కాబట్టి, ఒకవేళ అదే యూఎస్డిటీలో లోడ్ చేసుకున్నారనుకోండి మీరు, సో యూఎస్డిటీ నుంచి ఇక్కడ పైన యూఎస్డిటీ పెట్టుకుంటారు, కిందన బిఎన్బి దగ్గర సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మనం బేబీ లింక్ కొందాం అనుకుంటున్నాం అది పెట్టుకోవచ్చు. ఈ బేబీ లింక్ అనేది కాంటాక్ట్ అడ్రస్ మెయిన్ చెక్ చేసుకోవాలండి. కాంటాక్ట్ అడ్రస్, లోగో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో ఈ విధంగా పెట్టుకొని మీ దగ్గర ఒకవేళ యూఎస్డిటీ అవైలబుల్ ఉంటే యూఎస్డిటీ పెట్టి మనం బేబీ లింక్తో స్వాప్ చేయొచ్చు. అదే బైనాన్స్ ఉంటే సో బిఎన్బి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మ్యాక్స్ అనే బటన్ ఉంది కదా, ఈ మ్యాక్స్ అనేది టచ్ చేస్తారు, క్లిక్ చేస్తారు. అప్పుడు మన దగ్గర ఉన్న బైనాన్స్ అమౌంట్ చూపిస్తుంది, మన దగ్గర ఉన్న డాలర్స్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను $9.43కి 84,921 కాయిన్స్ బేబీ లింక్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ స్లిప్ ఛార్జ్ ఎంత ఉన్నదని ఒకసారి చూసుకుంటారు. ఒకవేళ ఈ స్లిప్ ఛార్జ్తో ఎర్రర్ వచ్చిందనుకోండి, స్లిప్ ఛార్జ్ మీద టచ్ చేస్తే మీకు పర్సంటేజ్ పెంచుకోవడం అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ 2% పెంచుకుంటారు. 2% పెంచుకొని కన్ఫర్మ్ చేస్తారు. అది ఎర్రర్ వచ్చిందనుకోండి 3% పెట్టి కన్ఫర్మ్ చేస్తారు. ఇప్పుడు 1%తో అక్కడ ఆల్రెడీ చూపించింది కాబట్టి 1% పెట్టి కన్ఫర్మ్ చేసి ఒకసారి ట్రేడ్ చేద్దాం. ఇక్కడ టచ్ చేయాలి, టచ్ చేస్తే కన్ఫర్మ్ అని వస్తుంది. సో కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ పాస్కోడ్ అనేది అడుగుతుంది, ఇది అవుతుంది. సో స్వాప్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు బ్యాక్ వచ్చి చెక్ చేస్తారు. ఇదిగోండి బేబీ లింక్ కాయిన్లు సక్సెస్ఫుల్గా పర్చేస్డ్. చూసారా, ఇదిగోండి ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా 84,921 కాయిన్స్ మనం కొనడం జరిగింది. ఇంతే ఫ్రెండ్స్. సో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి అందరికీ షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఎవరైతే బేబీ లింక్ కొంటున్నారో వాళ్ళందరికీ మంచి రివార్డ్స్ రావాలి, మంచిగా ఎర్న్ చేయాలి. అంటే ఇటువంటి ప్రాజెక్ట్ ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. సో అందుకే దీనికి నేను చెప్పడం కూడా జరుగుతుంది, ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే బేబీ లింక్ 1 మిలియన్ కొనుక్కునే వాళ్ళకి మీకు ఇంటర్లింక్ కూడా మైనింగ్ చేస్తుంటే 1 మిలియన్ కొనే వాళ్ళకి 1,000 రివార్డ్స్ వస్తుంటాయి డైలీ. అది కాకుండా ఎక్స్ట్రా రివార్డ్స్ ఇంటర్లింక్ మీ దగ్గర ఎన్ని కాయిన్స్ మైనింగ్ చేశారో దాన్ని బట్టి సో ఎక్స్ట్రా రివార్డ్ కూడా రావడం జరుగుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఇంకా మరిన్ని వీడియోలు చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.